నమస్కారం. సిటీ కేబుల్ సిబిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార చర్యలు చేపట్టాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు. ఏఐటీయూసీ ప్రతినిధుల సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ వెల్లడి. విద్యార్థులు ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొంది తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలి. ఐఏఎస్ కోచింగ్ అకాడమీ డైరెక్టర్ బాలలత పిలుపు. జిల్లాలోని వేంపల్లె మండలంలోని నందిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ శిఖర కలశాన్ని తీసుకొచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మంగళ వాయిద్యాలతో ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల్లో భాగంగా మొదటి రోజు కలశ స్థాపన, గోపూజ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నందీశ్వర ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అలాగే ఆలయ ప్రతిష్ట మహోత్సవాల ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్నదాన కార్యక్రమం, పార్కింగ్, కుంభాభిషేకం, ఆలయ పరిసరాలపై పలు ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డికి పలు సూచనలు ఈ సందర్భంగా చేశారు. వేంపల్లె మండల ప్రజలు నందీశ్వరుడి ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. వేంపల్లె సిఐ నరసింహులు తన సిబ్బందితో పోలీసుల బందోబస్తుని ఏర్పాటుపై పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె జెడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు. उते मम्मर्दयता गिरः यैतुयं पसरस्मिन् तिष्ठतु यारैः येन दीनानां संक्रमन्तुत्साहसस्तमब्जेताः देविर्मे सर्वैः संस्रावैधनं संस्रावयामसि ये सर्विसा संस्रवन्ति क्षीरस्य चोदकस्य पैसे जरा कल बरगल अच्छा మళ్ళీ మన కంట్రోల్ ఉండదు. ప్రోగ్రామ్ మాట మేము మాటనే ఉంటాయి. ఇక్కడ ఒక కరెంట్ అంటే దాంట్లో ఒకసారి వాడుకుంటాం. మనకు అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ మళ్ళీ కనెక్షన్స్ పుష్పాణి సమర్పయామి. ఓం భవస్య దేవస్య పత్నే నమః. स्थिरां पद्मवर्णां दामिहो भक्वये लक्ष्मीर्कीर्तिवर्धं ददातु मे అత్యంత అద్భుతంగా నందీశ్వరుడి విగ్రహం అయితే అదేవిధంగా శివాలయం మరి శివాలయం ఇవాల్టి నుంచి 27వ తారీఖు వరకు కంటిన్యూస్గా ఒక 6 రోజుల పాటు ప్రారంభోత్సవము, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి 25వ తారీఖున
మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు. ఇప్పటికే ఈ గ్రామానికి సంబంధించి మరి శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి, ఎవరైతే ఈ ఆలయానికి మెయిన్ కారణం ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ రెడ్డి ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకొని ఇంత అద్భుతంగా ఈ ఆలయం వచ్చిందంటే దీనికి పూర్తి కారణం ఈ గ్రామం నుంచి పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న శ్రీకాంత్ రెడ్డి గారిది. మనస్ఫూర్తిగా శ్రీకాంత్ రెడ్డి గారిని నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఈ మండలానికే ఒక తలమానికంగా, వాస్తవంగా చెప్పాలంటే నియోజకవర్గానికే ఒక తలమానికంగా ఈ శివాలయాన్ని తీర్చిదిద్దారు. నిజంగా ఈ వేలాది మంది భక్తులు రాబోయే 4-5 రోజులు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఆ తర్వాత కూడా ఈ గుడిని ఒక్కసారి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ గుడికి రావాలనిపించేంత అత్యంత అద్భుతంగా ఈ గుడిని తీర్చిదిద్దారు. కాబట్టి ఈ గుడికి ఇంకా నిత్యం వేలాది మంది ఈ గుడికి భక్తులు వచ్చేంత అద్భుతంగా ఈ గుడి ఫైనల్ షేప్ వచ్చింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మరి 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అదేవిధంగా 26వ తారీఖు మరి కంచి పీఠాధిపతి గారు కూడా వస్తున్నారు. కంచి పీఠాధిపతి గారి నేతృత్వంలో ఆ రోజు విగ్రహ ప్రతిష్ట, అదేవిధంగా ధ్వజస్తంభము, మరి ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన నేతృత్వంలో జరుగుతాయి. ప్రతి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనం చేసుకుంటున్నాం. పులివెందుల ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. అవోపా జిల్లా అధ్యక్షుడు గూడూరు హరికృష్ణ ఆధ్వర్యంలో పులివెందుల పట్టణంలోని శ్రీ వాసవి కనక పరమేశ్వరి దేవస్థానంలో పులివెందుల యూనిట్ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. పులివెందుల అవోపా యూనిట్ అధ్యక్షుడిగా దొంతు మురళీమోహన్ చేత జిల్లా అవోపా అధ్యక్షుడు గూడూరు హరికృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కార్యదర్శిగా కందుకూరు కేశవ, కోశాధికారిగా నామా జనార్దన గుప్తాతో పాటు ఉపాధ్యక్షులు, ఉప కార్యదర్శి, ఉప కోశాధికారి, ఈసీ సభ్యులు తదితర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినట్లు వారు తెలిపారు. 2026-2028 వరకు ఈ కార్యవర్గం పదవి బాధ్యతలు చేపడుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవోపా వ్యవస్థాపకులు దివంగత కెఆర్ కృష్ణయ్య శెట్టి 1955లో అవోపా సంస్థను స్థాపించారని తెలిపారు. సేవే లక్ష్యంగా అవోపా సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి అవోపా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేశు శ్రీనివాసులు, రాష్ట్ర అవోపా ప్రాంతీయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యొక్క ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు శ్రీ దేశు శ్రీనివాసులు గారిని వారి యొక్క అమూల్య సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాము. వేదిక అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య మహిళలకు, ఆర్యవైశ్యులకు నమస్కారం. ఈరోజు అవోపా అధ్యక్షులు, కొత్త అధ్యక్షులుగా ఎన్నుకున్నట్టు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అదే మనము ప్రతి విషయంలోనూ ప్రతి సంఘం వారు కలిసినట్టుగా చేసుకోవాలనుకున్నాం. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుల వారు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రతి కార్యక్రమంలో విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి కార్యక్రమాలను అమావాస్యాలకు కూడా ప్రతి సంఘం వారు కూడా తోడ్పడి ప్రతి కార్యక్రమంలో పాల్గొని నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి. ఇంకా ఎవరైనా సభ్యులు మాట్లాడు సమయానికి కేటాయించినటువంటి శ్రీ గూడూరు హరికృష్ణ గారికి మరియు శ్రీ ముచ్చల్ల వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు. మరి కొద్దిసేపట్లో శుక్రవారం పూజ స్టార్ట్ అవుతుంది. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము.
అలాగే కొత్త కార్యవర్గం మరియు పిఎస్సీలందరూ ఇక్కడికి వస్తే ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటాము. ఈరోజు ఉపన్యాసాలు వేస్తాం చూడము గౌరకి అన్న ఒక నిమిషం అన్న ఒక నిమిషం సైడ్కి వచ్చేస్తే మానవ సేవ అంటూ ముందుకు నడవాలి. అలాగే అమ్మమ్మ యూనిట్ తరఫున మురళీమోహన్ గారు ఈ సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, వాసవి మాత ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా దేవదేవుని ఆశీర్వాదాలు అన్ని కూడా అన్నకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. పట్ర కులస్తుల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని రాష్ట్ర పట్ర ప్రగతి సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పెద్దపూతుల చిన్న ఆంజనేయులు తెలిపారు. జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో పట్ర కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్ర కులస్తుల కళ్యాణ మండపాన్ని, అన్నదాన సత్రాన్ని పెద్దపూతుల చిన్న ఆంజనేయులు, చెల్ల గంగాదేవి, వెంకటనారాయణతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు కళ్యాణ మండపం ప్రారంభోత్సవ పనులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ మార్చి 8వ తేదీన బ్రహ్మంగారి మఠంలో పట్రనాయుళ్ల కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పట్ర కులస్తులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కళ్యాణ మండపం నిర్మాణానికి ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్క పట్ర కులస్తునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. దాదాపు 3 కోట్ల వ్యయంతో బ్రహ్మంగారి మఠంలోని కాలానికి అనుగుణంగా అత్యంత సుందరంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కళ్యాణ మండపం పట్ర కులస్తులకు ఎంతో గర్వకారణంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా అధ్యక్షులు గుజ్జుల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పడింది అది పడి విద్యార్థులు ధనిక భారత్ విద్యా సంస్థల్లో చేరి తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని ఐఏఎస్ కోచింగ్ అకాడమీ డైరెక్టర్ బాలలత పిలుపునిచ్చారు. కడపలోని బాల వికాస్ పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆమె మీడియాతో మాట్లాడారు. నారాయణ విక్రమ్ ఆధ్వర్యంలో ధనిక్ బూర్ విద్యా సంస్థలను హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నాలలో నెలకొల్పారని, విద్యార్థులు విద్యా వ్యవస్థలో వచ్చే సమూల మార్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కోసం విద్యార్థులను మానసికంగా, శారీరకంగా దృఢపరిచేందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించామన్నారు. ఒకసారి కళాశాలలో చేరితే వారి జీవితంలో స్థిరపడే వరకు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు ఏదైనా సరే సాధించే వరకు తమ సంస్థ ముందుకు నడిపిస్తుందన్నారు. త్వరలోనే రాయలసీమలోని మట్టిలో దాక్కున్న మాణిక్యాలను వెలికి తీయడం కోసం ఈ ప్రాంతంలో కూడా ఒక కళాశాలను స్థాపిస్తామని వారు తెలిపారు. కళాశాలలో చేరే వారికి ఆర్థిక స్తోమతను బట్టి ఫీజులో రాయితీ ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
10 ఏళ్ళ తర్వాత ఉండవు. కొత్త జాబ్స్ వస్తాయి. మేడం నేను ఇద్దరు కూడా చెప్తాను, మీకు చాలామంది పిల్లలు కానీ మీరు ఎవరైనా చేయండి, మీరు చేస్తే నాకంటే 10 పెరగాలి. వందలు జరుగుతాయి, 100,000. ఇంకొక ఆనందం చెప్తాను, ఆంధ్రప్రదేశ్ రమ్మని పంపిస్తానండి, మీరు తీసుకొచ్చి పరిచయం చేయండి. ఓకే, ఆ అబ్బాయి శ్రీకాకుళం జిల్లా చాలా వీడియోస్ వినిపిస్తూ ఉంది బయటికి. నేను ప్రెస్ మీట్ ముందు చూసారు కృష్ణదేజ వీడియో. అందరూ ఎవరు కృష్ణదేజ ఈరోజు రాసేవారు. నేను పడే కష్టంలో 50% ఎవరు పడినా ఐఎస్ అవుతారు. వాళ్ళందరూ మేమే చదివించామని చెప్పడం, ఏదైనా కామన్ ఏదైనా బ్రేక్ తీసుకుని నాకు తెలుసు. నేను ఒక్కరోజు బ్యాక్కి వెళ్ళిపోయినా నా జీవితం ఎలా ఉంటుంది, నేనేమైపోతానని. సో అట్లా 20 సంవత్సరాల నుంచి అందరూ ఓన్ చేసుకోవడం మొదలెట్టారు. అప్పుడు అర్థమైంది, అప్పుడు టేస్ట్ తెలిసింది నాకు. ఓకే, నాలాంటి వ్యక్తి ఎవరు మీరు డౌట్ చాలా ఉంది కదా, కానీ నాకు ఆ డౌట్ వచ్చింది నా పైన. ఆ డౌట్ ఫ్రీగా మీకోసం మా ధనిక్ భారత్లో మెయిన్ న్యూస్ ఛానల్ కన్నా షార్ట్ కట్ న్యూస్ చెప్తున్నాను. ఎంత చదువుతారో చెప్తాను, ఎంత చదువుతుంటాను. చాలామంది టీచ్ చేశాను, చాలామంది నా స్టూడెంట్స్ ఐఏఎస్ అయ్యారు. 2000 నమ్ముతారా? అందుకే పనిచేయడం మానవుడు, చదవటం మానవుడు. అలా చదివి వర్క్ చేస్తూనే ఉంటాను. కమిషన్ వచ్చి కలిసింది మేడం, తిరుపతి మున్సిపల్ కమిషన్ చూసిన ప్రపంచం అంతానికి వచ్చే 10 ఏళ్ళలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా వచ్చేసి చాలా రోబోటిక్స్ వచ్చేస్తున్నాయి. చాలా పనులు, ఈవెన్ యూనివర్సిటీ టీచర్స్ కూడా రోబోటిక్సే, రోబోట్సే ఉంటాయి. నాకు చిన్నప్పటి నుండి ఐఏఎస్ డాక్టర్ కావాలని చిన్న కోరిక. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి రోజు బాలలతా మేడం గారి స్పీచ్లను ఇన్స్పిరేషన్గా తీసుకొని బిఎస్ఆర్ గారు, కేఎస్ఆర్ గారి ద్వారా నేను ధనిక్ భారత్లో అడ్మిషన్ తీసుకున్నాను. మీరు కూడా అందరూ తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఈరోజు ఇండియాలో నేను చదివిన గంటలో నేను పడినంత కష్టం దీనికోసం. అట్లా 2 years నాన్ స్టాప్ ప్రిపేర్ అయ్యారు. బేసిక్ చూసిన ప్రపంచం అంతానికి వచ్చే 10 ఏళ్ళలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా వచ్చేసి చాలా రోబోటిక్స్ వచ్చేస్తున్నాయి. చాలా పనులు, ఈవెన్ యూనివర్సిటీ టీచర్స్ కూడా రోబోట్సే ఉంటాయి. అంటే మ్యామ్ ఇలా చెప్తాను అనుకుంటారా? కావాలంటే మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీతో వస్తాను. లేదా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున ఈరోజు నేను కడపలోని బాల్ వికాస్ స్కూల్కి రావడం జరిగింది. ప్రత్యేకంగా మనకి బాల్ వికాస్ స్కూల్ డైరెక్టర్ గారు నాకు బాగా పరిచయం అండి. 2 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా నడుపుతున్నారు. పిల్లలు కూడా ఇక్కడ బాల్ వికాస్ స్కూల్లో కడపలో చాలా బాగా డిసిప్లైన్గా విన్నారు. చెప్పిందంతా కూడా 10వ తరగతి విద్యార్థులకు అవేర్నెస్ కల్పించడం కోసం ముఖ్యంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఇంటర్మీడియట్ కాలేజెస్లో మనం చూస్తే కనుక పిల్లలకి టాప్ నాచ్ ఫ్యాకల్టీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్ని కొత్త బిల్డింగ్స్తో అండ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్తో ధనిక్ భారత్ విద్యా సంస్థలు ముందుకు వస్తున్నాయి. సో దానికి సంబంధించి పిల్లలందరికీ అవగాహన కల్పించడానికి 10వ తరగతి పరీక్షలు మెలకువలు చెప్పడానికి, దాంతోపాటు కడపలో చాలా ఉత్తమమైన స్కూల్ అని తెలిసి బాల్ వికాస్కి నేను రావడం జరిగింది. దీనిలో భాగంగా ధనిక్ భారత్ విద్యా సంస్థలు లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్ అండి, అంటే ఫార్మా రంగంలో, హెల్త్ కేర్ రంగంలో చాలా పేరు తెచ్చుకున్న కంపెనీ లాయిడ్ గ్రూప్ అనమాట. దాని చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ధనిక్ భారత్ మిషన్ని స్టార్ట్ చేశారు. భారతదేశం ఏదైతే అభివృద్ధి చెందుతుందో దాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలంటే విద్య ప్రధానమైన మార్గం అని చెప్పి ఆయన నమ్మారు. కాబట్టే విద్యార్థుల మనసులు వాళ్ళకి దేశం వైపు మళ్లించాలనే దిశగా నేను 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ తిరగటం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చాలామంది అంటే కడపలో చాలా టాలెంట్ ఉంది, కాకపోతే ఆ టాలెంట్ అక్కడే ఆగిపోతుంది అనమాట. కొత్త కోర్సులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సెమీ కండక్టర్ చిప్ డిజైనింగ్ కావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, ఈ కొత్త కోర్సుల పట్ల కూడా పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. దాంతోపాటు 10వ తరగతి అనేది చాలా క్రూషియల్ టైం కాబట్టి ఎగ్జామ్స్ మీద కూడా ఫోకస్ పెంచాలని చెప్పడం జరిగిందండి. పిల్లలందరూ కూడా బాల్ వికాస్ స్కూల్లో శ్రద్ధగా విన్నారు. విన్న తర్వాత చాలామంది కూడా చాలా సందేహాలు వాళ్ళందరూ వచ్చి కలవటం జరిగింది. అండ్ ఇంత మంచి స్కూల్ని డెవలప్ చేసిన సార్కి అభినందనలు అండి.
నా పక్కనే ఉన్నారు, అభినందనలు. దాంతోపాటు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ డైరెక్టర్ అజయ్ విక్రమ్ గారు కూడా నాతో పాటు రావడం జరిగింది. ఆయన కూడా తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని పిల్లలతో షేర్ చేసుకుని ధనిక్ భారత్ మిషన్ యొక్క ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ యొక్క లక్ష్యాలను కూడా చెప్పడం జరిగింది. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేవి ఇప్పుడు ప్రధానంగా ప్రస్తుతం ఈ సంవత్సరం ఎంపీసీ బైపీసీతో స్టార్ట్ అవుతున్నాయి. ఫుడ్ మెన్యూ దగ్గర నుంచి టీచర్ క్వాలిటీ వరకు ప్రతిదీ కేర్ఫుల్గా స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్ అంటే ఒత్తిడి లేని విద్య అని నినాదంతో ముందుకెళ్తున్నాము. దాంతోపాటు ఈ రోజుల్లో మనం చూస్తే పిల్లలతో పట్టించడం స్టార్ట్ అని అవి కాకుండా హ్యాపీగా కాన్సెప్చువల్ క్లారిటీస్తో అత్యద్భుతమైన నాణ్యతతో కూడిన విద్యను అందిస్తూ దాంతోపాటు పిల్లలకి కొంచెం ఆట పాట బ్రేక్స్ అన్నీ ఇస్తూ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ముందుకు సాగుతున్నాయి. కడప జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ తెలిపారు. కడప నగరం పాత రిమ్స్లో గల బీసీ భవన్లో ఏఐటీయూసీ ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐటీయూసీ మహాసభల సందర్భంగా నిన్నటి రోజు అట్టహాసంగా వేలాది మందితో ప్రదర్శన నిర్వహించామన్నారు. ప్రస్తుతం ప్రతినిధుల సభలో పలు అంశాలపై తీర్మానాలు రూపొందించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు వారు తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా మహాసభలు మార్చి నెలలో, రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో తిరుపతిలో, ఆల్ ఇండియా మహాసభ నవంబర్ నెలలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం కార్మిక వర్గం ఎదుర్కొని దుర్మార్గ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. కార్మిక ఉద్యమం పుట్టి 100 సంవత్సరాలు దాటగా ఉద్యమాల ఫలితంగా అనేక విజయాలు సాధించామన్నారు. ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ వారికి మేలు చేసేలా వ్యవహరించడం దారుణమన్నారు. 29 కార్మిక చట్టాలను తుంగలో తొక్కి 4 కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. ఈ తరుణంలో కార్మిక వర్గానికి పెను సవాళ్లు ముందుకు వచ్చాయని, ఇటువంటి తరుణంలో ఉద్యమ బాట మొదలుపెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాబోయే కాలంలో కార్మిక వ్యతిరేక కార్యకలాపాలపై ప్రతిఘటించే ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీయూసీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఇంకా కార్మిక నేతలు పాల్గొన్నారు. ఈ ప్రతినిధుల సభకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఏఐటీయూసీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రామయ్య గారికి, ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్ బేరర్లు, ఈ ప్రతినిధుల సభ అందులో ప్రధానమైనటువంటి వారు ప్రతినిధులు మాత్రమే ఇక్కడ సభలో జరుగుతుంది. సోమరం సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. స్వర్గస్థులైన వాళ్ళు. అదేవిధంగా సీతారాం యేచూరి గారు కూడా సిపిఎం సభకి తరఫున మీ అందరికీ ముందుగా విప్లవాభివందనాలు తెలియజేస్తాను. కామ్రేడ్స్, సభ ప్రారంభానికి ముందు మల్లికార్జున రెడ్డి ప్రవేశపెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. కామ్రేడ్స్, కొన్ని పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేశాను. ఆయన విద్యార్థి ఉద్యమ దశ నుంచి పనిచేశాను. ఓకే మిత్రులారా, ఏఐటీయూసీ కడప జిల్లా మహాసభ నిన్న అట్టహాసంగా వేలాది మంది కార్మిక వర్గంతో ప్రదర్శన జరిగింది. ఈరోజు జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి ఎన్నికైనటువంటి ప్రతినిధుల మహాసభ ప్రారంభం కాబోతూ ఉంది. ఈ మహాసభలో కడప జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలన్నీ కూడా చర్చించి భవిష్యత్తు పోరాట కార్యాచరణని రూపొందించబోతూ ఉన్నాం. రెండవది, జిల్లా మహాసభలన్నీ కూడా మార్చి నెలలో పూర్తి కాబోతున్నాయి. అదేవిధంగా మా రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో తిరుపతిలో జరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఆల్ ఇండియా మహాసభ నవంబరు 22 నుంచి 26 వరకు బెంగళూరులో జరగబోతున్నాయి. మొత్తం మీద టోటల్గా ఈ మహాసభల్లో కార్మిక వర్గం ఎన్నడూ ఎదుర్కొన్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భారతదేశంలో కార్మిక ఉద్యమం పుట్టి 100 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఈ 100 సంవత్సరాల నుంచి ఎన్ని పాలక వర్గాలు వచ్చినా కార్మిక వర్గ పోరాటాల ద్వారా కార్మికులకు అవసరమైనటువంటి 42 కార్మిక చట్టాలని ప్రభుత్వం ద్వారా కానీ, పోరాటాల ద్వారా కానీ, ఉద్యమాల ద్వారా కానీ సంపాదించుకున్నాం. ఆ ఉన్నటువంటి చట్టాల పుణ్యమాని ఈరోజు కార్మిక వర్గం కొద్దో గొప్ప కనీస వేతనాలు, పని భద్రతో, పని గంటలో, లేకపోతే పెన్షన్ సౌకర్యమో, సామాజిక పెన్షన్లు, సామాజిక స్కీములు, ఇవన్నీ కూడా ఆ కార్మిక చట్టాల వల్ల ప్రయోజనం పొందుతూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఒక 8 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేదానికి
పెట్టుబడిదారులకి మరి అధిక లాభాలు తెచ్చిపెట్టేదానికి కార్మిక వర్గం ఆటంకంగా ఉన్నాయి, కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయి. అందుకని కార్మిక వర్గానికి చట్టాలు, అదేవిధంగా హక్కులు, అదేవిధంగా ఇతర ప్రయోజనాలు ఇవి లేకుండా చేయాలనేటటువంటి దురుద్దేశంతో 42లో 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు పెట్టాడు. ఈ 4 లేబర్ కోడ్ని గత 6-7 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నటువంటి 12 కేంద్ర కార్మిక సంఘాలు, 450 స్వతంత్ర ఫెడరేషన్లు, అదేవిధంగా రైతు సంఘాల సమన్వయ కమిటీలు ఎదుర్కొంటూ వచ్చాం, ఆపగలిగాం. అదే ఆపినటువంటి నేపథ్యంలో మొన్న అన్ని రాష్ట్రాల్లో కూడా మళ్ళీ బీజేపీ రావటం వల్ల ఇక లాభం లేదని రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 4 లేబర్ కోడ్ని అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే 100 సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి హక్కులన్నీ కాలరాయిపోతూ ఉన్నాయి. 100 సంవత్సరాలుగా సంపాదించుకున్నటువంటి ప్రయోజనాలన్నీ కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. అందుకని ఈరోజు కార్మిక వర్గం పైన ప్రత్యేకమైనటువంటి కొన్ని సవాళ్లు ముందుకొచ్చాయి. వాటిల్లో ప్రధానంగా కొత్త ప్రయోజనాలు, వేతన సవరణలు, లేకపోతే సామాజిక అవసరాలు, కుటుంబ అవసరాలు పెరుగుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వాటిని పెంచుకోవాల్సినటువంటి సమయంలో దుర్మార్గంగా ఈ చట్టాలు రద్దు చేసేటప్పటికీ 100 సంవత్సరాల ద్వారా సాధించుకున్నవి వాటిని రక్షించుకోవటానికి, వాటిని పరిరక్షించుకునేదానికి, వాటిని కాపాడుకునేదానికి ఉద్యమాలు మొదలుపెట్టాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చాయి. అందుకని మేము ఉన్న పరిధిలో ప్రభుత్వాలను ఎదుర్కొంటూనే, మా ఉద్యోగాలు మేము కాపాడుకుంటూనే, మా పనులు మేము కాపాడుకుంటూనే, మా హక్కులు మేము కాపాడుకుంటూనే, మా పని గంటలు మేము కాపాడుకుంటూనే ఈ యొక్క పాలక వర్గాల విధానాల్ని ప్రతిఘటించాలని నిర్ణయించాం. ఆ ప్రతిఘటించేదానికి అవసరమైనటువంటి కార్మిక వర్గ చైతన్యాన్ని ఈ జిల్లా మహాసభల్లో, రాష్ట్ర మహాసభల్లో, ర్యాలీలలో, జాతీయ మహాసభల తీర్మానాల ద్వారా చేయబోతున్నాం. రానున్నటువంటి కాలం ఈ ప్రభుత్వాల అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాల్ని ప్రతిఘటనోద్యమం జరగబోతుందని ఈ సందర్భంగా పాలక వర్గాలను హెచ్చరిస్తా ఉన్నాం. రావులపల్లి రవీంద్రనాథ్, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు కడపలో ఏఐటీసీ 12వ జిల్లా మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు చాలా దుర్లభమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే 1900 సంవత్సరంలో మొదట్లో కార్మికులు దోపిడీకి గురవుతున్నటువంటి సందర్భంగా కార్మికులందరూ కూడా ఏకంగా 44 చట్టాలని కార్మిక సంఘం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా రూపుమాపి వాళ్ళ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ లేబర్ కోడ్లో ముఖ్యంగా మరి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానాల్ని రూపొందించినటువంటి పరిస్థితి. దీన్ని కార్మిక లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మొన్న 12వ తారీఖున మరి దేశంలో నటించుకుని దాని మీద తీర్మానాలు తీసుకుని వాళ్ళ ప్రభుత్వం మీదకి పెద్ద ఎత్తున మరి వ్యతిరేకతను తెలియజేయాల్సినటువంటి పరిస్థితి మా మీద ఉన్నది. కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మేమందరం కూడా సమాయత్తం అవుతున్నామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం భూ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించడం కోసం ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు రెవెన్యూ క్లినిక్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జమ్మలమడుగు ఆర్డీఓ సాయి శ్రీ తెలిపారు. జిల్లాలోని ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాదాపు 45 దరఖాస్తులు వివిధ రకాల సమస్యలపై ప్రజలు సమర్పించారు. ఆర్డీఓ నేరుగా దరఖాస్తులు చేసిన వారిని పిలిపించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కార మార్గాలు వివరించారు. ప్రతి సోమవారం డివిజన్, కలెక్టరేట్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని, అక్కడ అడంగల్, మ్యూటేషన్ 1B, పట్టాదార్ పాస్ పుస్తకాలు, 22A నిషేధిత జాబితా వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తారని ఆర్డీఓ వివరించారు. ఈ విధానం వల్ల ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గంగయ్య తదితరులు పాల్గొన్నారు. దీని లోపలనే మేము పరిశీలిస్తామని మీకు అందరికీ అన్ని విభాగాలు ఉన్నాయి, ముఖ్యమైన విభాగాలు. పత్రాలు సమర్పించినట్లయితే దాన్ని చేయడానికి మా పరిధిలో లేదు. మీకు అందుకనే మీరు దీని మీద అప్పీల్ కావాలంటే కలెక్టర్ గారి దగ్గర ఫైల్ చేసుకోండి. కలెక్టర్ గారు ఉన్నవన్నీ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేలాగా కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మీకు ఇస్తాము.
రీసర్వే జరుగుతుంది. అయిపోలే ఇంకా సరే మీకు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన ఇది మధ్యాహ్నం మంచంలో కారు వేసుకొని పోయి బీగాలో పోయి వాళ్ళకి న్యాయం ఇస్తారు. సంతోషం ఇవ్వడమే కాదలే, కానీ మేము మనం ప్రాపర్ ఆర్డర్ చూపిస్తే కొన్ని సమస్యలు, రెవెన్యూ విషయమైన సమస్యలు పరిష్కారం అయ్యేదానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మేరకు మేము చేస్తున్నాము. ప్రభుత్వం ఈ విషయంలో కూడా చాలా మటుకు సమస్యలు క్లియర్ అవుతున్నాయి. పాజిటివ్గానే రెస్పాన్స్ క్లియర్ చేస్తున్నాము. అయితే ప్రజలు కూడా దీనికి సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈరోజు ప్రొద్దుటూరు మండలంలో మన రెవెన్యూ క్లినిక్ అన్న కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుందండి. సో రెవెన్యూ క్లినిక్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా మనకి ప్రాబ్లం వస్తే జనరలీ ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళ జబ్బు ఏంటి అన్నది ఎలా అయితే ఒక డాక్టర్ డయాగ్నైజ్ చేసి ఆ ఫలానా జబ్బుకి ఎలా అయితే ప్రిస్క్రైబ్ చేస్తారో మెడిసిన్స్ని, అదే ఫార్మాట్లో మనం ఇప్పుడు రెవెన్యూ క్లినిక్ అనేది మనకి భూ సమస్యలు వేరే వివిధ రకాలుగా ఉంటాయి. సో ప్రతి భూ సమస్యకి కూడా ఒక 6 కేటగిరీస్లో మనం బ్రాడ్గా ఆ భూ సమస్యలన్నింటినీ విభజించి, సో ప్రతి భూ సమస్యకి కూడా ఒక్కొక్క కౌంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ ఫస్ట్ వాళ్ళ గ్రామాల నుంచి వచ్చినప్పుడు రిసెప్షన్ సెంటర్ అనేది ఒకటి ఏర్పాటు చేశాము. ఆ రిసెప్షన్ సెంటర్లో వాళ్ళ సమస్యని తీసుకొని వాళ్ళ సమస్యని అనలైజ్ చేసి ఏం చేస్తారు అంటే వాళ్ళ ఏ కైండ్ ఆఫ్ సమస్య అంటే అసైన్మెంట్కి సంబంధించిన సమస్య, వాళ్ళ పట్టాభూమికి సంబంధించిన సమస్య, ఆర్ఓఆర్కి సంబంధించిన సమస్య, వెబ్ల్యాండ్కి సంబంధించిన సమస్య అన్నది ముందుగా అనలైజ్ చేయడం జరుగుతుంది. అనలైజ్ చేసి ఆ పలానా కౌంటర్కి పంపించిన తర్వాత రెవెన్యూ రికార్డ్స్ అన్నిటినీ కూడా ఇక్కడే అవైలబుల్ పెట్టుకొని ప్రతి కౌంటర్లో కూడా విఆర్ఓస్, విలేజ్ సర్వేయర్లు, అలాగే మండల సర్వేయర్లు, డీటీలు అందరూ ఉన్నారు. సో వాళ్ళ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్యకి ఎంత గడువులో మనము సాల్వ్ చేయగలము ఆ భూ సమస్యని అన్నది అనలైజ్ చేసి యాక్షన్ టు బీ టేకెన్ ఏటీటీ అన్నది ఒకటి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఆ ఏటీటీ మేరకు నెక్స్ట్ ఆ కొంత కాల వ్యవధిలో ఆ సమస్యను పరిష్కరించడానికి ఆ మండలి యంత్రాంగం అంతా కూడా దే విల్ టేక్ నెసెసరీ స్టెప్స్. సో ఈ విధంగా మన రీసర్వేకి సంబంధించిన సమస్యలు కూడా కొన్ని మనకు జాయింట్ ఎల్పిఎం సమస్యలు కానీ లేదా విస్తీర్ణంలో ఉన్న సమస్యలు కానీ కొన్ని వస్తూ ఉంటాయి. సో వాటికి కూడా కొన్ని కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రీసర్వే సమస్యలకు కూడా. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ భూ సమస్యలు అలాగే రీసర్వేకి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఈ రెవెన్యూ క్లినిక్ ప్రోగ్రామ్కి హాజరయ్యి మీ సమస్యలని చెప్పుకుంటే వాటన్నిటిని ప్రాపర్గా పరిశీలించి యాక్షన్ టేకన్ ప్రకారం వాటిని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ నమోదు చేసిన తర్వాత వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రిజాల్వ్ అయిపోయిన తర్వాత వాటిని ఈ ఎండార్స్మెంట్ అన్నది ఒకటి ఇష్యూ చేస్తాం. అంటే ఈ రీజన్స్ వల్ల మీ సమస్య పరిష్కరించమైంది కానీ లేదు అంటే ఈ కారణాల చేత మీకు పరిష్కరించలేకపోతున్నాం అన్నది కానీ క్లియర్గా మనము రీజన్స్తో పాటు ఒక ఎండార్స్మెంట్ అన్నది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఒక షెడ్యూల్ అంటే ఏదైతే పీజీఆర్ఎస్తో పాటు ఈ రెవెన్యూ క్లినిక్ని ప్రత్యేకంగా మనము ఏర్పాటు చేయడం చేస్తుంది. సో ఏ మండలాలకు వెళ్తున్నామో కూడా అక్కడ ప్రజలకి మీ ద్వారా ఈ సమాచారం వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా స్థాయి అధికారులను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలు పెండింగ్ లేకుండా చూడాలని ఈ సందర్భంగా ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార చర్యలు చేపట్టాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం.
జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు. ఏఐటీయూసీ ప్రతినిధుల సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ వెల్లడి. విద్యార్థులు ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొంది తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలి. ఐఏఎస్ కోచింగ్ అకాడమీ డైరెక్టర్ బాలలత పిలుపు. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.